నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుంటూరులో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు కసరత్తు అరండల్పేట పిచికలగుంట ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ శ్రీనివాసులు P4 విధానాన్ని స్వాగతించిన మాజీ మంత్రి డొక్కా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను భాగస్వామ్యం చేయాలని సూచన నగరంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు వడగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు అరండల్పేట పిచికలగుంట మెయిన్ రోడ్డు ప్రాంతాన్ని ఎమ్మెల్యే మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. నగరంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు నగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి కమిషనర్ పులి శ్రీనివాసులు అరండల్పేట పిచికలగుంట ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ కు అనుగుణంగా రోడ్లను విస్తరించాల్సి ఉందని అన్నారు. నగరవాసులకు అనుగుణంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేస్తున్నామని వెల్లడించారు. రాత్రి వేళ నగరం మొత్తానికి అందుబాటులో ఉండేలా చూస్తున్నామని తెలిపారు. పిచుకలగుంట మెయిన్ రోడ్ ప్రాంతం బాగుంటుందని స్థానిక పెద్దలతో చర్చించి తర్వాత ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు స్టార్ట్ అవుతున్న క్రమంలో కంప్లీట్గా రోడ్లన్నీ చూస్తూ రావడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్స్ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్ని వైడ్ చేసుకుంటే కానీ రేపు దాని మీద ఉన్న ట్రాఫిక్ వల్ల ఇబ్బంది లేకుండా మనం చేయలేము. ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ అన్నిటిని ఎలా వైడ్ చేసుకోవాలో ఒక పర్యవేక్షణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న క్రమంలో వాటిని కూడా ముందుగా బ్రాడీపేట అనుకున్నాము. అయితే ఇప్పుడు అరండల్పేట 4వ లైన్ ఇంకొంచెం వైడ్గా ఉన్న పరిస్థితుల్ని గమనించడం జరిగింది. ఏది అటు బాగున్నా లేకపోతే ఇటు బాగున్నా ఏది బాగుంటే అది ఆ రోడ్డు మీద ఈ నైట్ ఫుడ్ కోర్ట్స్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి జస్ట్ ఒక విజిట్కి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో ఈ ఇంటర్నల్ రోడ్స్ అన్నీ వైడ్ చేసుకొని శంకర్ విలాస్ బ్రిడ్జ్ మీద ఉన్న ట్రాఫిక్ కాస్త ఇదంతా డైవర్ట్ చేసేసి అటు 1 టౌన్కి 2 టౌన్కి కనెక్టివిటీగా ఉన్న ఈ రోడ్డుని కంప్లీట్ వైడ్ చేసుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేసెస్ ఇప్పటికి ఒక 2-3 ప్లేసెస్ అనుకోవడం జరిగింది. అందులో బ్రాడీపేట 4th లైన్ అనుకున్నాము. ఇది రీసెంట్గా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. దానికంటే కొంతమంది నుంచి వచ్చిన సలహాల మేరకు మనకి అరండల్పేట 4th లైన్ అయితే బాగుంటుంది, రోడ్డు కొంచెం వైశాల్యం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిన సజెషన్స్ మేరకు ఈరోజు మేము ఇరువురు కూడా ఆ రోడ్స్ విజిట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఈ రోడ్డు ఇది మన ఏమంటారు టీడీపీ ఆఫీసు ఉన్న రోడ్డు, తర్వాత పిచికలగుంట రోడ్డు, ఈ రోడ్డు కూడా వైడనింగ్ ఉంది బాగా. ఈ రోడ్డు ఆ రోడ్డు రెండిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేస్తాం. 11 ఏళ్ల అఖిల్ టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్ డేటా సెక్యూరిటీస్లో సర్టిఫికెట్ కోర్సును అఖిల్ పూర్తి చేశాడు. పలు టెక్ కంపెనీలు నిర్వహించిన సమ్మిట్లలో పాల్గొని ప్రతిభ కనబర్చాడు. మంత్రి నారా లోకేష్ను తన తండ్రితో కలిసి అఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న వయసులోనే టెక్నాలజీలో సత్తా చాటుతున్న అఖిల్ను లోకేష్ అభినందించారు. సాహితీ సమైక్య ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ వసంతోత్సవం 28వ వార్షికోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 30న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో జరిగిన మీడియా సమావేశంలో సాహితీ సమాఖ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉగాది రోజున జరగనున్న సాహితీ వసంతం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధ్యక్షత వహిస్తారని, ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది విశిష్టత కలిగిన కళాకారులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామమూర్తి, కార్యదర్శి రామచంద్రరాజు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ సాహిత్యవేత్తలు, సాహిత్యానికి సంబంధం వచ్చినటువంటి వాళ్ళు, అదేవిధంగా సినిమా రంగంలో సాహిత్యపు కోణంలో కృషి చేసినటువంటి వాళ్ళు, అంటే ప్రధానంగా పాటల రచయితలు, మాటల రచయితలు, దర్శకత్వం వహిస్తూ ఇందులో కూడా పాత్ర వహించినటువంటి వాళ్ళు, అంటే కథ స్క్రీన్ ప్లేల్లో పాత్ర వహించినటువంటి వాళ్ళు, అట్లాగే అవధాన కవిత్వము, వచన కవిత్వము, జానపద కవిత్వము,
భిన్న భిన్న కోణాలకు చెందినటువంటి కవితా రూపాలు ఉన్నటువంటి అనేక మంది, సుమారుగా 265 మంది నవలా రచయితలు, వీళ్ళందరూ కలిపి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగినటువంటి మన సాహితీ సమాఖ్య వేదిక మీద వచ్చి వారి వారి కళా ప్రదర్శనని ఈసారి 28వ సంవత్సరం 28వసారి మళ్ళీ మనం ఈ పండుగని జరుపుకోబోతున్నాం. అందరూ కూడా ఉగాది రోజు సాయంకాలం వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి వచ్చి చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరమైన ఉపన్యాసాలతో వాళ్ళ కవితలు, పంచాంగ శ్రవణం ఉంటుంది. దాని తర్వాత వస్తున్న వాళ్ళు వివిధ రంగాలకు చెందిన సాహితీమూర్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్పేది మనం విని కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ఉత్సాహంగా మొదలుపెట్టాలని చెప్పి గుంటూరు నగరవాసులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం చేపట్టే కల్చరల్ కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను భాగస్వామ్యం చేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వర్గీకరణ అంశంపై ఎంతో మంది తమ ఆరోగ్యాన్ని, అవసరాలను త్యాగం చేసి మరికొందరు ప్రాణాలు సైతం కోల్పోయారని అన్నారు. వారందరికీ కూడా P4లో ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ నాగలక్ష్మిని కోరామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో 1,00,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని, నాసిరకం మద్యం తాగి రోగాల బారిన పడిన బాధితులందరికీ ఆ డబ్బుతో వైద్యం చేయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెడతానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, ఈరి రాజశేఖర్, గంగోలు శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. మీరు P4లో చేస్తారో లేకపోతే ప్రభుత్వం యొక్క కార్పొరేషన్స్ ద్వారా ఏదన్నా చేస్తారో వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మాదిగ దండోరలో పనిచేసిన కార్యకర్తలకి, మరణించిన కుటుంబాలకి, అదేవిధంగా మాలమాలలో పనిచేసిన కార్యకర్తలకి, మరణించిన కుటుంబాలకి ఉపాధి అవకాశాలు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ ఇంకా మరేదైనా P4 ద్వారా కానీ ఇంకేదైనా కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాలన్నిటికి కూడా సహాయం జరిగే విధంగా, వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా అవసరమైతే 5 నుంచి 10 లక్షల రూపాయలు ఒక సపోర్ట్ చేసి వాళ్ళలో సపోర్ట్ సిస్టమ్ పెంచి వాళ్ళ కారులో లేకపోతే ల్యాండో లేకపోతే ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోవడానికో ఇవన్నీ అవకాశాలు కల్పించి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో వాళ్ళ గౌరవం వచ్చే విధంగా ప్రభుత్వం చేయాలి. లేకపోతే వాళ్ళు 30 years వాళ్ళ యొక్క వాల్యుబుల్ ఏజ్ ఉద్యమాల్లో ఇన్వెస్ట్ చేశారు, ప్రజల కోసం పనిచేశారు, వాళ్ళందరిని ఆదుకోమని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామని కలెక్టర్ గారు చెప్పారు. గత ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి గత ప్రభుత్వంలో ఎవరైతే దాని దోషులు ఉన్నారో, ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించాలి. ఆ డబ్బుల్ని, ఆ 1,00,000 కోట్ల రూపాయలని ప్రజల యొక్క డబ్బునైతే తిన్నారో ఆ డబ్బును వసూలు చేసి రికవరీ చేసి, చాలామంది పేద ప్రజలు ఆ పిచ్చి మందు తాగి, ఆ జగన్మోహన్ రెడ్డి గారి పిచ్చి బ్రాండ్లు తాగి చాలామంది లివర్లు, కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాలి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. తీవ్ర వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎండల్లో తిరిగేవారు డీహైడ్రేషన్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఎన్డీఏ పాలనలో ముస్లిం మైనార్టీల బ్రతుకు జీవుడా అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మిర్చి రైతులకు అండగా నిలిచి మద్దతు ధర కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం వాళ్ళని మోసం చేసిందని అన్నారు. కమ్యూనిజం, టూరిజంల మధ్య ఉన్న తేడాను సీఎం చంద్రబాబు సరిగ్గా అర్థం చేసుకుంటే బాగుంటుందని అజయ్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో హనుమంతరావు, గని పాల్గొన్నారు. ఒకానొక సందర్భంలో చంద్రబాబు గారు మార్క్సిజం లేదు, కమ్యూనిజం లేదు, ఉన్నదల్లా టూరిజమే అన్నాడు. ఆ రోజుల్లో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మా నిరసన కార్యక్రమాలు చేశాం. నిన్న ఆయన సాంబశివరావు గారు అన్నటువంటి భావన వేరు, చంద్రబాబు గారు అర్థం చేసుకున్నటువంటి భావన వేరు. దీన్ని అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు కూడా
మార్క్సిజానికి టూరిజానికి ఉన్న తేడాని అంత పెద్ద ఆయన 40 ఇండస్ట్రీ అయినా అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. వ్యవసాయం మీద ఆధారపడాలా? వ్యవసాయం మీద ఆధారపడితే అన్నం దొరుకుతుంది. టూరిజం మీద ఆధారపడితే అందమైన ప్రదేశాలు కనపడతాయి. కాలే కడుపుకి అందమైన ప్రదేశాలు ముఖ్యం కాదు. అందుకని తక్షణమే 25,000 తప్పనిసరిగా గిట్టుబాటు ధర ప్రకటించాలని, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ముస్లిం మత పెద్దలు తేల్చి చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలను అణిచివేసే ధోరణితో వ్యవహరిస్తుందని ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న చంద్రబాబు, నితీష్ కుమార్లు వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ముస్లింలకు అండగా నిలవాలని కోరారు. రామిరెడ్డి నగర్లోని మసీద్ వద్ద నమాజ్ అనంతరం ముస్లింలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏటేగారం మహబూబ్ నగర్ మస్జిద్ ఫిర్దోస్ తరపున మేము ముస్లిం సోదరులు అందరము ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ బోర్డు బిల్లు ఏదైతే ఇస్తుందో దానికి వ్యతిరేకంగా మేమందరం మా గొంతు వినిపిద్దామని ఈరోజు మేమందరం అసెంబ్లీ అయ్యాము. మా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు సహాయం చేస్తారు, ఆయన కూడా వ్యతిరేకిస్తారని చెప్పి ఆయన కూడా పూర్తి మద్దతు కోరుతున్నాము. మేమందరం వ్యతిరేకిస్తున్నాము. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్ని జేపీసీకి పంపించారు. అక్కడ కూడా ఆ ఎన్డీఏ సంబంధించిన వ్యక్తులే ఎక్కువ ఉండడం వల్ల దానివైపే ఎక్కువ మద్దతు వస్తుంది. ఇక్కడ ఏంటంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ కానీ, బీహార్లో అనేది ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ వీళ్ళ సపోర్ట్తోనే ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనుగడ సాగిస్తుంది. ఇలాంటి సమయంలో వాళ్ళిద్దరు కూడా ముస్లిమ్స్ మీద మంచి మద్దతు ఇచ్చేసి అక్కడ జేపీసీలో ఎక్కడైతే ఉందో బిల్ ఇప్పుడు ప్రెజెంట్ పెండింగ్లో దానికి గట్టిగా వ్యతిరేకించి మా ముస్లిమ్స్ మొత్తానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ బిల్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పద మృతి పట్ల పోలీస్ శాఖ కఠినంగా విచారణ చేపట్టాలని, కుట్రకోణం దాగుంటే దోషులు ఎంతటి వారైనా సరే శిక్షలు పడేలా కేసు నమోదు చేయాలని సిరిపురపు శ్రీధర్ పోలీస్ శాఖను డిమాండ్ చేశారు. ఆయన మృతి పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక సంతాపం తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ మతానికి చెందిన వ్యక్తులైనా ఆధ్యాత్మిక చింతనలో ప్రజల్ని నడిపించటంలో ఒక భాగస్వామ్యం, అది దేవాలయంలో అర్చకులు కానీ, పురోహితులు కానీ, అట్లానే చర్చిలో పాస్టర్లు కానీ, ఫాదర్లు కానీ, అట్లానే మసీదుల్లో ఇమాములు కానీ, మౌజాములు కానీ, వీళ్ళంతా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన నెలకొల్పేలాగా వాళ్ళ జీవితాంతం పాటుపడుతూ ఉంటారు. మరి వారికి ఈ రోజున ఇట్లాంటి ప్రమాద సంఘటన జరగటం అది ఆకస్మికంగా జరిగిందా లేదా ఎవరైనా కుట్రకోణంలో పెట్టుకొని ఆయన్ని హత్య చేశారా అనేది ప్రభుత్వం వెలికి తీయాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతినగర్ స్థలం వివాదంలో తమకు రక్షణ కల్పించాలని బాధితులు గేరా నిఖిల్, అతని తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ఫిరంగిపురం శాంతినగర్కు చెందిన బాధితులు గేరా నిఖిల్, అతని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. గత కొంతకాలంగా శాంతినగర్ కాలనీలో స్థల వివాదం నెలకొందని అన్నారు. అయితే 2 రోజుల క్రితం కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారని అన్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా సీఐ రవీంద్ర వచ్చి మమ్మల్ని కాపాడారని తెలిపారు. వచ్చిన వారు ఒక్కసారిగా సీఐ రవీంద్రను నెట్టుకుంటూ వెళ్లారని, తోపులాట్లో కిందపడిన తుపాకీని సీఐ రవీంద్ర చేత్తో పట్టుకోగా దానిని మీడియాలో వక్రీకరించారని అన్నారు. ఆ శాంతిపేటలో ఉంది మా ఒక్క కుటుంబమే సార్, మాకెవరు చుట్టాలు లేరు, ఎవరు లేరు. వాళ్ళందరూ మిగతా 500 కుటుంబాలు కలిసి మా మీదకి దాడికి దిగుతున్నారు సార్. ఆ స్థలం మాదే సార్. మేము ఎప్పటి నుంచి 50-60 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం. మా మమ్మీకి పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళు ఉంటున్నారు, నేను పుట్టిన దగ్గర నుంచి మేము అక్కడే. అయితే మేము ఇట్లా ఇంటి పక్కన స్థలంలో ఈ ఇల్లు కారుతుందన్న వర్షం పడినప్పుడల్లా, అందుకని చెప్పి ఇంటి పక్కన ఇల్లు కట్టుకుందామని చెప్పి ఉన్నాము. అయితే శంకుస్థాపన జరిగే టైంలో వాళ్ళందరూ వచ్చి
మమ్మల్ని మా ఇంటి పక్కన ఉన్నాయన్నీ పగలగొట్టేసి ఒక 200 ఆడవాళ్ళు ఒక 300 మంది మగవాళ్ళు వచ్చారన్న. అందరికీ తాపిచ్చి తెచ్చారు. కాకి రామారావు, జెడ్పీటీసీ సురేష్, గోపాలరావు విఆర్ఏ, నూతలపాటి ఆరోగ్యం, నూతలపాటి ఫ్రాన్సిస్ వీళ్ళందరూ కలిసి వెనకుండి మిగతా వాళ్ళందరిని ఉసిగొలిపి మందు పోపించి మా ఇంటి మీదకి పంపిస్తున్నారన్న. సురేష్ అనే వ్యక్తి మమ్మల్ని డబ్బులు అడిగారు. మా దగ్గర డబ్బులే ఉంటే మేము ఇల్లు కట్టుకునే వాళ్ళమన్నా, మా దగ్గర డబ్బులే మీకు ఇచ్చుకోవడానికంటే ఇంకా అప్పుడు దాన్ని మనసులో పెట్టుకొని అందరిని మా ఇంటి మీదకి పంపించి వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తుంటే నా గుండె పగిలి చాలా చల్లకుందయ్యా. వాళ్ళందరూ వచ్చి పొలుగులు తీసుకొని ఆడవాళ్ళని మగవాళ్ళని లేకుండా మా మీదకి ఎగబడుతున్నారు, పెద్ద ఆకలి పడుతున్నారు. వచ్చి ఏమంటున్నారు, అసలు స్టేషన్కి ఫోన్ చేసాము. స్టేషన్కి ఫోన్ చేస్తే 2 గంటన్నర అయినా పోలీసులు రాట్లా. ఇంకా మా పిల్లలు ఆడ చంపేస్తారని కిందగా పోయి ఉరుక్కుంటే స్టేషన్కి పోతే అక్కడ కాకి రామారావు, పసల గోపాలరావు, జడ్పీటీ సురేష్, మళ్ళీ ఫ్రాన్సిస్ వీళ్ళందరూ ఉండి, ఆరోగ్యం, నూతలపాటి వీళ్ళందరూ ఉండి వాళ్ళని రానిలేదయ్యా. ఇంకా రావట్లేదు అంటే సిఐ గారు వచ్చారు. అయ్యా సిఐ గారిని వచ్చేది అసలు ఎక్కడ తగదులు వచ్చి వెళ్ళండి అని అన్నారు. వెళ్ళండి అని అంటే అదేం పట్టించుకోకుండా సిఐ గారి మీదకి వెళ్ళి సిఐ గారి మీద అన్ని మమ్మల్ని సిఐ గారు రాబోతే నిజంగా చంపేసేవాళ్ళు అయ్యా. గుంటూరు నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటుపై స్టేక్ హోల్డర్ సూచనలు, సలహాలు కోరుతూ రేపు సాయంత్రం 4 గంటలకు కౌన్సిల్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటుకై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బ్రాడీపేట, అరండల్పేట 4వ లైన్, పిచ్చుకలగుంట ప్రాంతాల్లో పరిశీలించామని, వాటిలో ఒక ప్రాంతంలో నైట్ స్ట్రీట్ ఫుడ్ జోన్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సదర్ ఫుడ్ జోన్స్ లో పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ఎంపిక కాబడిన ప్రాంతాలు, ఇతర ఏర్పాట్లపై స్టేక్ హోల్డర్స్ సూచనలు అందించడానికి శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని, స్టేక్ హోల్డర్స్ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను తెలియచేయాలని కోరుతున్నామన్నారు. నగరంలోని భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ని ప్రముఖ వీణా విద్వాంసురాలు కలైమామణి విదుషి సరస్వతి రాజగోపాలన్ సందర్శించారు. ఈ సందర్భంగా సరస్వతి రాజగోపాలన్ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటు పడి మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారని, ఆహ్లాదకరమైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య కళలను ఆస్వాదించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి రాజగోపాలన్ చేసిన సంగీత వీణా కచేరీ ఆహుతులను అలరింపచేసింది. కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాన్, లయకళా విపంచి బిరుదాంకితులు, ప్రముఖ మృదంగ విద్వాంసులు జయభాస్కర్ రావు, ఆల్ ఇండియా రేడియో హయ్యర్ గ్రేడ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత ఘట విద్వాంసులు సరస్వతుల హనుమంతరావుల మృదంగ ఘట జుగల్బందీ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యా భవన్స్ కార్యదర్శి పి రామచంద్రరాజు, ప్రిన్సిపల్ హేమాంబ, ప్రధానోపాధ్యాయురాలు కృష్ణ ఉషశ్రీ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా రంగస్థల మరియు ఉగాది పురస్కారాల కార్యక్రమం అన్నమయ్య కళావేదికలో జరిగింది. బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కళావేదికలో రంగస్థల మరియు ఉగాది పురస్కారాలు కార్యక్రమం కళా విపంచి, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి, జడ్జి శరత్ బాబు, ప్రముఖ రచయిత, టీవీ సినీ నటుడు సుబ్బరాయ శర్మ, లంకా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ కళలు మరుగున పడుతున్న ఈ కాలంలో కళా విపంచి, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, నటరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ వారు ఇటువంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమని అన్నారు. అనంతరం పలు రంగాల్లో నిష్ఠాతులైన వారికి సన్మాన సత్కారాలు చేసి పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో
ఆలయ అధ్యక్షులు మస్తానయ్య, డి తిరుమలేశ్వరరావు, రామానాయక్, బుజ్జి, మల్లికార్జునరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విశ్వావసనామ సంవత్సర ఉగాది సందర్భంగా జరగబోతున్న ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం ఈ రోజున మనం బృందావనంలో వెంకటేశ్వర ఆ గుళ్ళో జరుపుకోబోతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాంది ప్రస్తావన పలికింది కళా విపంచి, ఆరాధన ఆర్ట్స్, ఎన్టీఆర్ కళా పరిషత్తు, ఈ ముగ్గురు కలిసి చేస్తున్నారు. కళా దర్బార్ వారు కూడా ఒక చేవేసి వీళ్ళందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆ సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన జిల్లా ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమలు సర్వీస్ రంగానికి 2025-26 జీపీవీఏ గ్రోత్ కు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పరిశ్రమలు, అనుబంధ శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మార్చి 2025 నెల నేర సమీక్ష సమావేశంలో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన గుంటూరు జిల్లా నేర సమీక్ష నిర్వహణ ప్రత్యేక అధికారి ఐజీ హరికృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా పోలీసు విభాగానికి నేర సమీక్ష పర్యవేక్షణ అధికారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐజీ హరికృష్ణ హాజరై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ నందు ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ ఉండాలని, దీనివల్ల ఏదైనా వ్యక్తి తరచుగా నేరాలకు పాల్పడుతుంటే అతనిపై నమోదైన కేసులను సులభంగా కనిపెట్టవచ్చునని, తద్వారా చట్టపరంగా అతనిపై కఠిన చర్యలు తీసుకోవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా కేసుల పరిశోధనలో విశేష ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులను అందజేశారు. 3 దశాబ్దాలుగా విశిష్ట వ్యక్తులకు, కళాకారులకు పురస్కారాలు అందజేస్తున్న గుంటూరులోని ప్రముఖ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఈవీవీ యువ కళావాహిని ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాన్ని కస్టమ్స్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి అందజేసింది. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధ్యక్షతన పీఎం విశ్వకర్మ యోజన జిల్లా ఇంప్లిమెంటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం విశ్వకర్మ యోజన లబ్దిదారులకు నిర్దేశించిన కార్యక్రమాలపై శిక్షణ అందించి బ్యాంకర్ల ద్వారా రుణాలు మంజూరు చేయించి యూనిట్లు సక్రమంగా గ్రౌండింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ విభాగ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి దాతల సహకారంతో సమ్మర్ టోపీలను, కళ్లజోళ్లను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులకు గ్రేటర్ వాసవి క్లబ్ గుంటూరు తరపున సుమారు 200 యూనిట్ల టోపీలు, కళ్లజోళ్లు బహుకరించిన చీతిరాల శేఖర్, కొత్తూరు అశోక్లను అభినందించి వారి తరపున హాజరైన కొత్తూరు హేమంత్ ను ఎస్పీ దుశ్శాల్వాతో ఘనంగా సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు కసరత్తు. అరండల్పేట, పిచ్చికలగుంట ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ శ్రీనివాసులు. P4 విధానాన్ని స్వాగతించిన మాజీ మంత్రి డొక్కా. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను భాగస్వామ్యం చేయాలని సూచన. నగరంలో పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.